చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఎన్నికలప్పుడు తనకు అవసరమైనప్పుడు అక్కశములు అంటూ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి 4 రోజులుగా రాష్ట్రంలో మహిళలు కడుపు మంటతో ధర్నాలు వినతిపత్రాలతో రోడ్డెక్కి గోలగోల చేస్తూ ఉంటే తన అక్రమ సంపాదనతో పెట్టుకున్న వక్రాక్షిలో కూర్చోబెట్టి 2 నీచుల చేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడించి వాళ్ళు మాట్లాడిన మాటలకి యావత్ రాష్ట్ర మహిళా లోకం తిరగబడిన వేళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి పెద్ద స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో కానీ చాలా పెద్ద ట్వీట్ పెట్టాడు ఆయన. కనీసం ఆ మహిళా తల్లులకి క్షమాపణలు చెప్పకుండా వాళ్ళిద్దరిని విమర్శించకుండా ఇప్పటికీ ఆ నీచుల్నే వెనకేసుకొస్తూ సుదీర్ఘంగా చేసిన ట్వీట్ని రాష్ట్ర మహిళా లోకం ఎలా చూస్తుందో, జగన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల మహిళలు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. 3 రోజులు చూస్తున్నాం మనం, రాష్ట్రం అట్టుడుగుతోంది మహిళా మనులతో, వాళ్ళ రోదనలతో, వాళ్ళ గొడవలతో. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆ నీచులే వెనకేసుకొస్తున్నాడు తప్ప ఆ మహిళలకు క్షమాపణ చెప్పిన పరిస్థితి కనపడలేదు. దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈరోజు చూస్తున్నాం. అసలు రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని విషయం ఈ విషయం. ఇది రాజకీయాలకి సంబంధం లేని విషయం. కేవలం ఆంధ్ర రాష్ట్ర మహిళల ఆత్మగౌరవానికి సంబంధమైన విషయం. ఈ రోజున చూస్తే అమరావతి అంటే ఆంధ్రుల కలల రాజధాని, ఆంధ్రుల ఆత్మగౌరవం ఇంత గొప్పగా చెప్పుకుంటూ, ఇంత గొప్పగా ఒకప్పుడు దేవతలు పరిపాలించారు. అసలు భారతదేశం నుంచే కాదు, ఇతర దేశాల నుంచి, అంటే చైనా లాంటి దేశాల నుంచి కూడా ఇక్కడికి ఎక్కడ సముద్ర మార్గంలో, అదేవిధంగా కృష్ణానది ద్వారా ప్రయాణించుకుంటూ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు. రాజ్యాధికారం ఏ విధంగా చేయాలి, రాజ్యం ఎలా పరిపాలించాలి, ప్రజలను ఎలా చూసుకోవాలని దాని మీద. మరి అంత గొప్ప చరిత్ర ఉన్న అమరావతి పట్ల ఈ దుర్మార్గుడు, నీచుడు, కుక్కలాగా మరిగిన ఈ కుక్కల్ని ఏం చెయ్యాలి, ఏ విధంగా అంటే కుక్క కూడా చివరికి విశ్వాసం ఉంటుంది. ఆ జాతి, సునక జాతి కూడా ఈ రోజున వాళ్ళతో మమ్మల్ని పోల్చొద్దు, సిగ్గుచేటు అనే విధంగా ఉంది వీళ్ళ భాష. అంటే అన్నం తింటున్నారా, అశుద్ధం ఏమన్నా తింటున్నారా? ఆడవాళ్ల పట్ల, మహిళల పట్ల ఉండవలసిన గౌరవం అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈయన గురించి చెప్పుకోవాలంటే ఈ రోజున ఒక ఎక్స్-సీఎంగానే ఉండటం కాదు, మరి ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే సాక్షి ఛానల్ అధినేత భారతీరెడ్డి గారికి మరి భర్త, మరి వాళ్ళ ఛానల్ గురించి కానీ, మరి వాళ్ళు నడుపుతున్న ఏదైతే ఆ పత్రిక గురించి కానీ, దాంట్లో పనిచేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఎవరైతే కేఎస్ఆర్ అనే వ్యక్తి, మరి ఇతను పక్కన కూర్చొని మాట్లాడిన జర్నలిస్టు, వాళ్ళని ఏమాత్రం వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు, పొరపాటున మాట్లాడారా, తప్పయిందా, చెప్పటం తప్పే, ఇట్లాంటి ఏమీ వాడకుండా ఈ ప్రబుద్ధుడు కేఎస్ఆర్ కూడా ఏం మాట్లాడాడు అంటే భారతిరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి అతను సారీ చెప్తానని చెప్తున్నాడు తప్పించి ఎక్కడా పశ్చాత్తాపం కానీ, మనోవేదన కానీ, నేను తప్పు మాట్లాడాను, చెప్పు తీసుకొని కొట్టినా కూడా తప్పు లేదు అనకుండా మళ్ళీ సమర్థించుకోవటం. ఇంత దుర్మార్గంగా ఉన్న ఈ దుర్మార్గులకి ఇంకా ఆ పేటీఎం బ్యాచ్, ఈ జే బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉదయం నుంచి మరుగుతూనే ఉన్నారు సాక్షి ఛానల్లో. ఈ రోజున చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది అక్కడ, అసలు ఎక్కడా కూడా ఇక్కడ రాజకీయానికి సంబంధం లేని విషయాన్ని వీళ్ళు రాజకీయ రంగు పులుముతూ ఏ విధంగా వీళ్ళ డిబేట్లు, వీళ్ళ ఏదైతే గోల్ ఉందో పిల్ల సైకోల గోల ఇది, ఆహాకారాలు చేస్తున్నారు. ఏమనంటే రాహు మారీచి సుబాహుల్లాగా వీళ్ళు కూడా ఏ విధంగా అంటే హా లక్ష్మణ హా సీత అన్నట్లుగా అన్యాయం, అక్రమం, అది తప్పించి ఇంకేం లేదు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి మరి రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తెగ విర్రవీగుతున్నాడు. అంటే ఒకప్పుడు మతిమరుపు వాడు రాసుకున్న పుస్తకం పేర్లు మర్చిపోతే గుర్తుండటానికి రాసుకున్నాడు మడిచి అని చెప్పేసి లా భాష మాట్లాడిన వీళ్ళు ఈ రోజున ఎందుకు మాట్లాడుతున్నారు అసలు రెడ్ బుక్ గురించి? మీరే దానికి చాలా హెడ్లైన్స్ పెట్టారు కదా, ఇలా 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 అని చెప్పేసి. మరి అంటే అలాంటి బుక్ మీకు అసలు లెక్కలేదు కదా. మరి ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి ఎందుకు ఇట్లాంటి అభూత కల్పన చేస్తున్నారు? అసలు రెడ్ బుక్ రాజ్యాంగమే నడిపితే ఈరోజు మీరందరూ మాట్లాడటానికి బయట ఉండేవాళ్ళ? అసలు జైళ్ళు సరిపోయేవా, కోర్టులు సరిపోయేవా, శిక్షలు సరిపోయేవా? కాదండి, ఇక్కడ రెడ్ బుక్ ప్రస్తావన ఎందుకు? వాళ్ళు చేసిన తప్పుల్ని, వాళ్ళు చేసిన దోపిడీలని వ్యవస్థలు ఎత్తి చూపుతున్నాయి, అరెస్టులు చేసి విచారణ చేస్తున్నారు. దానికి రెడ్ బుక్ సంబంధం ఏంటి? సంబంధం లేదు. అదేనండి అంటుంది. గతంలో వీళ్ళే చెప్పారు కదా,
అసలు రెడ్ బుక్ అనేది వేస్ట్ వాళ్ళు రాసుకుంటున్నారు అన్నప్పుడు ఈ రోజున అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్తున్న వీళ్ళు అసలు అదే రాజ్యాంగం నడిస్తే 2019 నుంచి 24 మధ్య ఏం జరిగిందో అలానే ఉండేది. అన్నీ అక్రమంగా అన్యాయంగా. కానీ ఈ రోజున అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది న్యాయ వ్యవస్థ. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అదే జరుగుతుంది. వీళ్ళ హాహాకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ రోజున చూస్తూ ఉంటే ఇంత నీచాతి నీచమైన భాష మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇదే, ఇలానే మాట్లాడిస్తాడు, ఇదే నాంది. ఇతను తిరుపతిలో పెట్టిన మీటింగ్ ఏదైతే ఉందో దాని గురించి ఇదే మొదటి స్టెప్. అదైతే కనిపిస్తూ ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కటి వీళ్ళు మాట్లాడే మాటలు, చేసే పనులు ఈ రోజున మద్యం కుంభకోణం ఏ విధంగా ఒక్కసారిగా ఉలిక్కి పడింది మొత్తం ప్రపంచవ్యాప్తంగా. మరి దాని నుంచి ఈ రోజున ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం, అదేవిధంగా అమరావతి మీద విషం జిమ్మే ప్రయత్నం. ఏదైనా సరే వీళ్ళ దిగజారుడు రాజకీయాలు పరాకాష్ట, వీళ్ళు వాగిన వాగుడు. ఇట్లాంటి కుక్కల్ని ఈ రోజున ప్రతి ఒక్క మహిళామ తల్లి కోరుకుంటుంది, వాళ్ళ పాదాల దగ్గర పడేయాలి, ఎదవల్ని తీసుకెళ్ళి. ఖచ్చితంగా అదే జరిగి తీరాలి. సాక్షి ఛానల్ మూత వేయాలి. అది మూత వేస్తేనే వీళ్ళ నోళ్లు మూతపడతాయి అనేది ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇవాళకి ఆ దుర్మార్గులు మేము తప్పు చేసాం, తప్పు మాట్లాడడం, క్షమించమని కోరుకోకుండా వాళ్ళిద్దరితో పాటు సాక్షి యాజమాన్యం, వైసీపీ నాయకులు కూడా వచ్చి వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడటాన్ని మహిళలకు ఎలా చూస్తుంది? ఖచ్చితంగా చెప్పు తీసుకొని కొట్టాలంటుంది. ఒక ప్రబుద్ధులు ఈ విధంగా మాట్లాడితే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని ఏమనాలి? అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉందా? మరి మీ ఇళ్లల్లో ఆడవాళ్ళు లేరా? మరి మొన్న మాట్లాడాడు కదా ఈ కేఎస్ఆరే, నువ్వు ఒక వ్యక్తిని కూర్చోబెట్టినప్పుడు ఆవిడ విలువేంటో తెలిసినప్పుడు అలానే మాట్లాడతారు, విలువలేని మనిషి కాబట్టి. మరి ఆవిడ గురించి మాట్లాడితేనే కాల్ కట్ చేసేసి ఫోన్ మాట్లాడకుండా నువ్వు ఎందుకు వచ్చావో తెలుసులే, అది ఇదని చెప్పేసి ఇంట్లో ఆడవాళ్ళు లేరా అన్నారు. ఈ రోజున వీళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు లేరా? వీళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు ఈ వృత్తిలోనే బ్రతుకుతున్నారా? ఇదే నిదర్శనమా? మరి ఇలానే మాట్లాడతారా వీళ్ళంటే? ఎంత సిగ్గుచేటు, ఎంత దిగజారిపోయిందా వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్. ఏమాత్రం ఇంత ఇంగిత జ్ఞానం అనేది లేకుండా, ఎక్కడా కూడా సిగ్గు అనేది లేకుండా, ఎక్కడ మేము తప్పు చేశాము ఇంత అన్యాయంగా అమ్మా భారతిరెడ్డి ఆవిడ కూడా ఒక మహిళే కదా, ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు. మరి ఏమాత్రం బయటకు వచ్చి అసలు సాక్షి ఛానల్ పక్కన పెట్టండి, లేకపోతే ఆవిడ ఒక మీడియా ప్రతినిధిగా పక్కన పెట్టండి, ఈ రోజున ఒక మహిళగా స్పందించావా అంటే నా ఇంటి ఆడపడుచుకే స్పందించలేదు, మీరెంత ఆఫ్టర్ ఆల్ అన్నట్టుందండి. ఈ రోజున అదే కనిపిస్తుంది. మేము ఇలానే చేస్తాం, మా రాజకీయం ఇంతే ఉండిద్ది, మేము సైకోగాళ్ళని పెంచి పోషిస్తాము, మాది సైకో రాజకీయం, ఇది ఇంతే ఉండిద్ది, మీరు ఏదైనా మాట్లాడండి, మేము మాత్రం బయటికి రాం, మేము దేనికి కూడా సమాధానం చెప్పం. ఇదే వాళ్ళ సమాధానం మనకు కనిపిస్తుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో అది కూడా ఏం చెప్తుందంటే, మేము ఇట్లాంటి వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాం, వీళ్ళనే మేము పెంచి పోషిస్తాం. మరి మొన్న తెనాలి వెళ్ళినప్పుడు కూడా ఏం జరిగిందంటే, తెనాల్లో కూడా ఇదే చేసాం, మాకు అవసరం గంజాయి బ్యాచ్ని మేమే పెంచి పోషిస్తున్నాం. మరి అట్లాంటి వాళ్లే రేపు ఏది చేయమంటే అది, ఒక గంజాయి ప్యాకెట్ ఇస్తే చాలు మేము ఏం చేయమంటే అది చేస్తారు. కాబట్టి అట్లాంటి వాళ్లే మాకు కావాలి, ఇలాగ మాట్లాడే వాళ్లే మాకు కావాలని చెప్పేసి లిటరల్లీ ఆయన ఒప్పుకున్నాడు. ఇదే జరుగుతుంది. వీళ్ళంతా కూడా ఎంత సన్యాసులంటే, ఈ కేఎస్ఆర్, ఈ కృష్ణరాజు అనే వ్యక్తి వీళ్ళని ఏం చేయాలి? నిలువున ఉప్పు పాత్ర వేసినా తప్పు లేదు. ఇట్లాంటి వాళ్ళని మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఇలానే మాట్లాడతారా? ఇంత నీచంగా దిగజారిపోయారా? అసలు అమరావతి మీద ఏంటి మీ ఇంత కక్ష సాధింపు చర్య? అంటే రాష్ట్రం బాగుపడకూడదు, ప్రజలు ఎవ్వరూ కూడా సుఖశాంతులతో ఉండకూడదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎన్ని విధాలుగా అయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారి మధ్య, పవన్ కళ్యాణ్ గారి మధ్య, లోకేష్ గారి మధ్య ఏదైనా సరే పొగబెడదామని చెప్పి చూశారు. ఎక్కడా కూడా కుంపటి రగులుకోట్ల. ఎలా రగులుకోవట్లేదు, ఎందుకు రగులుకోవట్లేదు అంటే ఇంకా అసలు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ప్రజలు బాగుపడిపోతున్నారు, కంపెనీలు వస్తున్నాయి, మంచి ఉద్యోగాల భరోసా కల్పిస్తున్నారు, మరి సంక్షేమ పథకాలు అయిపోతున్నాయి, అభివృద్ధి ఒకవైపు, కళ్ళల్లో నిప్పులు పోసుకొని కుంపటి రాజేసుకుంటున్నారు. ఈ వ్యక్తులు చూడలేక ఇదంతా కూడా ఇలా విషం కక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదైతే క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు మేము ఇంతే అని చెప్పేసి ఈ రోజున ఆ ట్వీట్ ద్వారా అయితే లిటరల్లీ ఆయన రాసిచ్చినట్లు అయిపోయింది బాండ్ మీద. మాట్లాడితే అమ్మఒడి 15,000 ఇచ్చాం, 15,000 2,000 కమిషన్ తీసుకున్నా, 13,000 ఇచ్చాం కదా, మేము అన్నయ్యని మీరు పడాలన్నట్టు వాళ్ళ వ్యవహారాలు ఉంది. అంటే ప్రజలు కూడా అలాగే సిద్ధమైపోయి అలవాటు పడిపోయారు అంటారా? ఖచ్చితంగా అంతే ఉందండి. ఈ రోజున పోలీసులు అండి ముఖ్య కారణం. ఇక్కడ బట్టలు తీసి సమాజం ముందు నిలబెడతానని పదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు ఎందుకు వీళ్ళు ఊరుకున్నారు? ఏదో మీడియా సమావేశం పెట్టేసి
పోలీసు ఉద్యోగ సంఘాలు అన్నారు, ఏదో క్షమాపణ చెప్పమన్నారు, అయిపోయింది. అంటే ఇంక మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు కదా. ఎక్కడికి వచ్చినా కూడా, మొన్న కూడా తెనాలి వచ్చినప్పుడు అదే మాట్లాడాడు కదా. ఎందుకు ఉపేక్షిస్తున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారా, డబ్బులు తీసుకుంటున్నారా? ప్రజలకు ఇదే అనుమానం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి వేసే కుక్క బిస్కెట్లు తిని కుక్కల్లా మరుగుతున్నారు తప్పించి ఎక్కడా కూడా వీళ్ళు ఆ రోజు మాట్లాడటం సైలెంట్ అయిపోతున్నారు. అంటే ఏంటి కారణం మాకు చెప్పండి. ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే మేము కట్టే ఏదైతే శిస్తులు పన్నులు అన్నీ ఉన్నాయో జిఎస్టీలు, వీటి మీదే గవర్నమెంట్ బ్రతుకుతుంది. కాబట్టి ఈ రోజున గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా, పోలీసులు కానివ్వండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మీరందరూ కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని? ఎందుకు పదే పదే రిటైర్డ్ అయిపోయినా కూడా వదిలిపెట్టినంటున్నాడు. 2.0 అంటున్నాడు, సినిమా చూపిస్తానంటున్నాడు, నా గుర్తు ఫ్యాన్ కాదు గొడ్డలి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఏ విధంగా సమాధానం చెప్తారు వీళ్ళందరూ? అదే కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళందరూ కూడా చేసే తప్పేంటంటే ఊరుకోకూడదు. ఒక్కసారి ఈ రోజున మొక్కై వంగంది మానై వంగన అని చెప్పేసి ఈ రోజున ఒక్క మాటకు అవకాశం ఇచ్చి పోనీలని ఊరుకుంటే ఈ రోజున ఎక్కడ దాకా దిగజార్చారో చూడండి. ఇంత హీనాతిహీనంగా మాట్లాడే స్థాయికి వచ్చారంటే దానికి ఎవరు కారణం అంటే ఆ రోజున పోలీసులు చర్యలు తీసుకురావు. వెంటనే మహిళా పోలీసులు అందరూ కలిసి పిటిషన్ వేసి అరెస్ట్ వారెంట్ ఇచ్చేసి లాగొద్దండి బయటికి ఇట్లాంటి వాళ్ళని. ఎందుకు ఊరుకోవాలి, ఎందుకు ఉపేక్షించాలి? ఆడవాళ్ళ ఆత్మగౌరవం ఇది. భారతదేశ స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఉందంటే ప్రాణం కన్నా కూడా మానం గొప్పది. మానానికి ఇట్లాంటి అవమానం జరిగితే ఊరుకునిద్దా స్త్రీ? ఖచ్చితంగా ఆది పరాశక్తిలాగా అపరకాళిలాగా మారి వీళ్ళ అంతం చూసేదాకా వదిలిపెట్టదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఇంకా పార్టీ జెండా పీకేయాల్సిందే, అక్కడున్న సాక్షి ఛానల్ పీకేయాల్సిందే. ఎందుకంటే ఆడవాళ్ళ ఉసురు పోసుకుంటే ఊరకనైపోదు. ఇంటి ఆడపిల్లను ఏడిపించాడు, ఈ రోజున రాష్ట్ర మహిళలను ఏడిపించాడు. ఈ రోజున భారతదేశంలో ఉన్న స్త్రీలందరూ తల దించుకునే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎక్కడా కూడా వీళ్ళని ఈ రోజున ఈ విధంగా మాట్లాడటానికి కారణం వ్యవస్థ. కాబట్టి పోలీసులు వెంటనే కూడా ఈ రోజున మీరు కొంచెం చైతన్యం తెచ్చుకొని ప్రజలు ఏమడుగుతున్నారో దానికి మీరు ఒకసారి ఆలోచించి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే మాటలు మాట్లాడారో మీ పోలీస్ స్టేషన్లు అన్నింటిలో కూడా, ఎన్ని వందల స్టేషన్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, అన్నింటిలో కూడా మరి కేసు నమోదు చేసి అతని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ రోజున ప్రతి ఒక్కరూ పిలుపునిస్తున్నారు. ఇంటి ఆడబడుచుని ఏడిపించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళా మండలిని కూడా ఏడిపించాడంటూ, అలాంటి నీచపు మనస్తత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయడానికి అనర్హుడంటూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని తిరగనివ్వం అంటూ మండిపడుతూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.